ఆకుకూర మొత్తం ఆకుకూర ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా. ఈ దగ్గర ఆల్రెడీ చాలా మంది తింటారు, బట్ మనమే ఫస్ట్ టైం రావడం. నేను పెట్టుకొని లేపండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సింహపురి అబ్బాయి మామ. ఈరోజు వచ్చేసి మనం నెల్లూరు బారాషాహి దర్గా అలాగే కొంచెం ఫేమస్ అయిన మన కశ్మూర్ దర్గాకి అయితే వచ్చామన్నమాట రొట్టెల పండుగ సందర్భంగా. మీకు నెల్లూరు దర్గా ఎలా అయితే ఫేమస్, ఇక్కడ కూడా చాలా అంటే చాలా ఫేమస్. జనాలు చూస్తే మామూలుగా ఉండరు. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, లాస్ట్ వరకు అయితే చూడండి. ఫుల్ టు ఫుల్ ఎలా రావాలి, ఎక్కడి నుంచి హైవే నుంచి ఎలా కట్టాలి అన్నీ కూడా తీసాము. వీడియో అయితే లాస్ట్ వరకు చూడు. వెళ్దాం పద. ఇది వచ్చేసి గూడూరు నుంచి నెల్లూరుకి వెళ్ళే నేషనల్ హైవే మామ. మనకి ఈ గూడూరు నుంచి వస్తూ ఉంటే లెఫ్ట్లో కట్ అవుతాం అనమాట. చౌటపాలెం విలేజ్ బోర్డు కనిపిస్తుంది అక్షర విద్యాలయ దగ్గర. సో అక్కడ నుంచి లెఫ్ట్ కట్ అయిపోయి మా ఊరు చౌటపాలెం. చౌటపాలెం మీదుగా స్ట్రైట్ అంతే. చౌటపాలెం నుంచి ఒక 1 కిలోమీటర్ ఉంటుంది అంతే, 1-2 ఉంటుందేమో. చాలా దగ్గర, మాకంటే చాలా దగ్గర అనిపిస్తుంది అనమాట. చాలా బాగుంటుంది మా వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మధ్య మధ్యలో వ్యూ పాయింట్స్ కూడా చాలా బాగుంటాయి. వీడియోలో అయితే వెళ్ళిపోదాం. చాలా అంటే చాలా బాగుంటుంది మా. జనాభా అయితే మామూలుగా లేరు మా. చూస్తున్నారు కదా మా, ఎంత జనాభా ఉన్నారు. చాలా అంటే చాలా ఫేమస్. వివిధ రాష్ట్రాల నుంచి అయితే ఇక్కడికి వస్తుంటారు. నెల్లూరు బారాషాహి దర్గా ఎంత ఫేమస్ అంతే ఫేమస్ అనమాట. ఖచ్చితంగా ఒకసారి విజిట్ చేయండి వచ్చి. చాలా అంటే చాలా బాగుంటుంది. లోపలికైతే ఫుల్ జనాభా అనమాట. స్ట్రైట్ వెళ్తే దేవుడి దర్శనానికి అయితే వెళ్తాం మా. బట్టల షాపులు, లేడీస్కి ఏమన్నా తీసుకోవాలన్నా కానీ టెంకాయలు అన్ని అవైలబుల్ అయితే ఉంటాయి. సో నెల్లూరు దర్గా ఒకటే కాదు, మాకు కశ్మూర్ దర్గా కూడా చాలా ఫేమస్ అనమాట. 2 స్టేట్స్ పక్క స్టేట్స్ నుంచి కూడా వస్తుంటారు చాలా మంది. నెల్లూరు అయితే మా కశ్మూర్ లేక ప్రౌడ్. మీలో ఎంతమంది వచ్చినారో కామెంట్ చేయండి. రాకపోతే ఈరోజు ఇంకా క్రౌడ్ ఎక్కువ ఉన్నారు. సో స్ట్రైట్కి వెళ్ళిపోతే దేవుడి దర్శనం అనమాట. మనకి ఏం కావాలన్నా కానీ పక్కన ఉంటాయి. టెంకాయలు కానీ ఖర్జూరాలు కానీ ఏమన్నా అయితే ఉంటాయి. స్కూల్కి వెళ్ళేది ఇప్పుడు వచ్చాడు డబ్బు కొట్టిండు. స్కూల్ ఎక్కడికినావు? చూడండి మా జనాభా ఎట్టయితే ఉన్నారు. కశ్మూర్ లో కూడా చాలా ఎక్కువ జనాభా. చుట్టూరు అన్ని అయ్యే షాపులు ప్రతి దాంట్లో అయ్యే ఉంటాయి. లేడీస్ మన చుట్టుపక్కల ఇంకా అన్ని పటాలు, టెంకాయలు. ఐరన్ మాస్క్ లేదు బ్రో, లేదా? సో ఈ పటాస్ గడికి ఐరన్ మాస్క్ కావాలంట. అంగళ్ళు అయితే ఉంటాయేమో, ఏమన్నా కొనుక్కోవచ్చు. మీకు టెంకాయలు కానీ ఏం బయట నుంచి ఏం అవసరం, ఇక్కడే అమ్మేస్తారు. సో ఫైనల్ గా దర్గా అయితే ఇది. దర్గా కాడికి అయితే వచ్చాం. సోట్లు పట్టుకున్నాయి చూస్తారు కదా. చాలే అల్డు క్రౌడ్ ఫుల్ గా ఉంది. అసలు మొన్న 2 రోజుల్లో దాని వచ్చి ఎంతో ఫుల్ గా ఉంది అసలు. చుట్టూరు అయ్యే షాపులు, చుట్టూరు ఎక్కడ ఇచ్చేది? తల్లేలా ఇచ్చేదా? తల్లేళ్ళు ఇచ్చేది కాల్చారు కూడా ఇక్కడే కడుక్కోవాలా లోపలికి. సో గైస్ మనం అయితే ఇంక బయటకి వెళ్ళిపోతాం. మాక్సిమం అన్ని టెంకాయ షాపులు, ఈ ఆటోలో కట్టిన గుడ్డలు ఉంటాయి చూడు, ఆటోలకి జెండాలు అవి సంథింగ్ అన్ని ఏటి చెట్టు ఉన్నాయి ఇక్కడ. బయటకు వెళ్తే అన్ని ఫుడ్ షాపులు. పిల్లలు ఉండదు. బయటకు వెళ్తే ఇంక అన్ని ఫుడ్ షాపులు. అసలు మనిషి నిధులు దానికి కూడా ప్లేస్ లేదు. ఫుల్ క్రౌడ్ మా తోసుకునేస్తున్నారు. సో అంత ఫేమస్ అనమాట. నెల్లూరు ఒకటే కాదు, ఒకసారి ఇక్కడ కూడా వచ్చి చూడండి, విజిట్ అవ్వండి. ఇది స్ట్రైట్ ఇంకా బయటికి వెళ్ళిపోతుంది. 100 మీటర్ వాక్ ఉంటుంది లోపల దర్శనానికి. మళ్ళీ సోడా షాపు, సోడాలు
సో బయట అయితే రూమ్స్ చూపిస్తారండి వచ్చినప్పుడు రూమ్స్ కానీ హోటల్స్ కానీ అవన్నీ చూపిస్తాను. కానీ మీరు ఇక్కడికి వచ్చినా కూడా రూమ్స్ స్టే చేయాలంటే రూమ్స్ చూపిస్తారు. స్టార్టింగ్ అయితే ఇక్కడ జీపీఎస్ రూమ్స్ అయితే అవైలబుల్ ఉంటాయి. రూమ్స్ రావచ్చు. జీపీఎస్ పోతే ఉంటాయి, షాప్లు హోటల్స్ అవన్నీ ఉంటాయి అనమాట. చూపిస్తాను. బయట తక్కువ ఉన్నారు, అంతా సర్దేసి వెళ్ళిపోతున్నారు. సో మీకు చుట్టూరా హోటల్స్ అయితే అవైలబుల్ ఉంటాయి. ఫుడ్కి అయితే ఇబ్బంది అవ్వలేదు. రూమ్స్ కూడా ఉంటాయి, మీరు బయట నుంచి వస్తారు కాబట్టి. సో ఇది కూడా రూమ్స్ అనమాట, తక్కువ రూమ్స్ అని డైరెక్ట్ వెళ్ళిపోతే ఇచ్చేస్తారు. పానీపూరి షాపులు అన్ని అడుగడుగున పానీపూరీలు ఫుడ్ షాపులే ఉంటాయి. ఇంకేమన్నా వంట చేసుకోవాలంటే కావాల్సింటే ఇక్కడ ఉంటాయి. మనకి ఇక్కడ మీరు గ్యాస్ కానీ వంట చేసుకోవాలనే కానీ ఇస్తారు వాళ్ళు బాడీకి ఇస్తారు. సో ఇద్దరు మీరు ఒకవేళ వచ్చి మీరు పర్సనల్గా వండుకోవాలనే కానీ వాళ్ళు ఇస్తారు. సో ఇదనమాట ఓవరాల్ కస్టమర్. ఇక్కడ హాస్పిటల్ ఒకటి ఉంది. సో మీకు ఐస్ క్రీమ్ షాప్ అయితే ఇక్కడ అవైలబుల్ ఉంటుంది. ఫ్యామిలీతో కూర్చొని తినొచ్చు అనమాట. ఐస్ క్రీమ్ షాప్. ఇవి రూమ్స్, మీరు డైరెక్ట్ లోపలికి వెళ్తే రూమ్స్ తీసుకోవచ్చు. సో చాలా ఫేమస్ మా కస్టమరు. ఒకసారి అయితే విజిట్ చేయండి ఖచ్చితంగా. టిఫిన్ షాప్లు, చుట్టూరా హోటల్స్ వెళ్ళిపోయినట్టున్నారు వాళ్ళు. వెళ్ళిపోయారు. కస్టమర్లో వాళ్ళు చికెన్ పకోడా షాపు ఏది దాటేసామా? చికెన్ పకోడా షాప్ బాగుండేది. ఏది ఆయన? ఇదే కదా? ఇది కాదు, ఏది ఏడో తీసేసినట్టున్నాడు. అంటే పిల్లలు ఆడుకునేది అనుకుంటాయి. కాకపోతే నిన్న కానీ వచ్చింటే ఈ జైంట్ వీల్ అన్నీ ఉన్నాను. ఒకరోజు లేట్ చేసినాం కాబట్టి పిల్లలు ఎవరికే ఉన్నాయి. అది కూడా పైనుంచి జారేటి. మీరు కస్టమర్కి వస్తే మనకి ఏంకుల దగ్గర అయితే గోబీ ట్రై చేయండి. వేరే లెవెల్ ఉంటుంది, సూపర్ ఉంటుంది అసలు. షాప్ ఇంట్రడ్యూస్ చేయాలి. మనం బాగుంది, మనం ఎప్పుడు తినేది ఇక్కడే. కస్టమర్కి ఎప్పుడు వచ్చినా అన్న దగ్గర అయితే టేస్ట్ తక్కువ ఉంటుంది. ఇప్పుడు వస్తే మటుకు ఖచ్చితంగా ట్రై చేయండి. మీకోసం హలో టేస్ట్ చెప్పండి. చెప్పు నాకు మన ఫాలోవర్స్. అంకుల్ దగ్గరికి అయితే రండి, టేస్ట్ మటుకు అదర కొట్టేస్తాడు. వీడియో మా టీ షర్ట్లు షార్ట్లు కావాలని ఇక్కడ రావండి, వచ్చేయచ్చు. తక్కన 100 రూపాయలకి రావాల్సింది 50 రూపాయలకి ఇచ్చేస్తారు. ఇంటికాడ రఫ్ అండ్ టఫ్ ఆడుకోవడానికి ఇబ్బంది లేదు. ఇంటికాడ రఫ్ అండ్ టఫ్ ఆడుకోవడానికి ఇబ్బంది లేదు. లైట్ గా చిన్నపిల్లలు చూసుకున్నది ఫాస్ట్ గా దొరికినది ఎక్కువ మాత్రం కాదు. 50 రూపాయలు ఉన్నాయని చెప్పి మీరు జవరకూడదు మావా, చూసుకొని నిదానంగా కుప్పలు వేసిన లోళ్ళ. కొన వరకు అయితే జెంట్స్ కి ఇది ఒకటి మామ, జెంట్స్ కి ఇది ఒకటి ఉంటే లేడీస్ కి ఇది చివరంతా ఉన్నాయి. మీ లవ్కి తీసుకోమ్మా కమ్మలు. తీసుకున్నాము. మీ లవ్ తీసుకో అల్లు తమ్ముడు. ఆల్రెడీ లవర్ అని తెలిసింది అసలు ఈ వయసులే. ఆల్రెడీ లవర్ మెయింటైన్ చేస్తున్నాడు. ఇంత ఎత్తేదిగా ఎందుకు బాగా ఒక్కరు కూడా లేరు. చేసుకో, నీకే స్కామ్ వేసి ఎరగొడుతుంది. ఈ దగ్గర అయితే ఆకుకూర బోండాలు అని స్పెషల్ గా ఉంటాయి. సో అయితే చూపిస్తాను. 10కి 2 20కి ఆకుకూర బోండాలయ్యా. తినేదానికి తిను. తీసుకోండి. ఆకుకూర బోండాలా? ఆకుకూర మొత్తం ఆకుకూర ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా. ఈ దగ్గర ఆల్రెడీ చాలా మంది తింటారు, బట్ మనమే ఫస్ట్ టైం రావడం. ఎట్టుందా? యావరేజ్. మన పిల్లకాయలు అందరూ ఎడిగా వస్తారు. ఫుల్గా కారం తీసుకొని
ఫుల్గా కారం చూసింటే సరిగ్గా ఉంది. గాయస్ మీకు ఎప్పుడైనా ఆకుకూర బండాలు ఇక్కడికి వచ్చి తినాలనిపిస్తే మీ అమ్మమ్మ దగ్గరికి అయితే రండి, చాలా టేస్టీగా ఉంటాయి. మీకోసం ఫ్రెండ్స్ కొంచెం ముందుకు వస్తే చికెన్ పకోడా ఉంటుంది, ఎన్న దగ్గర కూడా సూపర్ ఉంటుంది అసలు. కూడా లఘు లఘు అన్నెలు పెట్టుకొని అటు కూడా లేపండి లేపండి తగిలిస్తున్నారు మా చికెన్ పకోడా ఇల్లు. మన చుట్టూరు చికెన్ పకోడా అంగళ్ళు, బిర్యానీ అంగళ్ళు అన్ని అవైలబుల్ ఉంటాయి. టేస్ట్ కూడా తక్కువ ఉంది అన్న దగ్గర. చికెన్ పకోడా ఎట్టందిరా? సరిగ్గా ఉంది, మొత్తం ముక్క. మరి మీరు ఈవినింగ్ అయితే వేసి నాకైతే ఇష్టపడతారో కామెంట్ అయితే చేయండి. మనకు మటుకు చికెన్ పకోడా గుణం కూడా మిస్ అయిపోయాం మనము, ఎస్టర్డే అయిపోయిందంట. సో ఇక్కడైతే అన్నదాన కార్యక్రమం అయితే జరుగుతుంది. మీరా అన్నం తినడానికి వచ్చినావా ఏంది? సో గైస్ వీడియో అయితే ఇక్కడితో ఎంజాయ్ చేస్తున్నాను. ఐ థింక్ ఈ వీడియో మీకు అయితే ఉపయోగపడుతుందని చెప్పి అనుకుంటున్నాను. సో జనాలు చూసారు కదా అనుకున్నారు, ఒకసారి అయితే కస్మూర్ దర్గా విజిట్ చేయండి, చాలా ఫేమస్ అనమాట. సో మీరు కనుక మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోలతో ముందుకు వస్తాము. ఏరాళ్ళు ఓకే గాయ్స్, ఇప్పుడు ఏం చేస్తున్నాము, ఇందులో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంటికి అయితే బయలుదేరిపోయాము. ఉంటాను మరి, జాగ్రత్త, బాయ్.